சாம்பார் சாப்பிடு. வெல்கம் பேக் டு ஜோலோ. சப்ஸ்கிரைப் சொல்லுங்க. సబ్స్క్రైబ్. ఓకే. సెట్ ఫ్రెష్ అయిపోయా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి 5 మెట్లు, విజయానికి 10 మెట్లు, విజయానికి ద స్టార్ట్అప్ ఇలా తెలుగు ఇచ్చి పద్ధతి ఉండాలి. పెట్టండి చేయకాలి జాగ్రత్త. కమాన్ కొట్టింది. నాకేం కనపట్టలేదు జరిగింది. కొట్టు పెట్టుకో చేసి కొబ్బరికాయ రాపలే రక్తం వచ్చింది మొత్తం. రక్తాభిషేకంతో స్టార్ట్ చేశాడు. లెట్స్ లివ్. అంత మంచిగా ఇటేగా ఈజీగా అయిపోవాలి. ఇటేగా ఓకే పద. నడవడం మొదలు పెట్టిన 5 నిమిషాలకి ఒక లింగం వచ్చింది అనమాట. దీని ఏంట్రా పర్పస్ ఒక గోల్. టీ షర్ట్ షార్ట్ తర్వాత చెప్తాయి ఏమన్నారా నీకేం కావాలో ఆయనకు తెలుసు. సో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దండం పెట్టేసుకుని వెళ్ళిపోతుంటే పెరిగిపోతుంది. ఇంద్రలింగం కంప్లీటెడ్, వెరీ సక్సెస్ఫుల్. ఫస్ట్ లింక్ ఇంకా 2 మినిట్స్ వీడియో చేస్తాక నాకు దారి కట్టలేదు. అగ్నిలింగం ముందు వాటర్ నో పెయిన్ నో గెయిన్ అనిపిస్తుంది. ఎరా ఈ రోడ్డు ఉంది ఒక రేంజ్ లో ఉంది. దుమ్ము దులిపేస్తున్నాయి కాళ్ళు. అది వచ్చాం నల్లబండ. అటు నుంచి ఇటు నుంచి అటు. ముందుకెళ్ళారుగా ఉదయ్ 100 అడుగుల దూరంలో అంటా అన్నాడు. ఆ జిమ్ లో ఒక అన్నయ్య పరిగెడతా ఉంటాడు రా. మేము ఎప్పుడు పట్టించుకునే వాళ్ళం కాదు. సరదాగా 2-3 సార్లు మాట్లాడాం. ఆయన బాగా మాట్లాడాడు. ఒక ఫైన్ డే ఆయన జనరల్గా వచ్చి వర్కౌట్ ఏం చేయడు పెద్ద. జస్ట్ వచ్చి రన్నింగ్ చేసుకోవటం వెళ్ళిపోవటం, బేసిక్ వర్కౌట్. ఏంది బెంచ్ ప్రెస్లు, బైసెప్లు ఇవి బేసిక్ అండ్ బేసిక్ 1-2 వర్కౌట్. ఓ రోజు వచ్చాడు రా 10K పరిగెట్టి వెళ్ళిపోయాడు ఇంటికి. మాకు చెప్తున్నాడు 10K చేసా తమ్ముడు ఇప్పుడే అన్నాడు. మాకేం అర్థం కాల. ఏంది ఎగిరిపోయినా వాకింగ్ కాదు రన్నింగ్. నా తెలిసి అట్లీస్ట్ 6-8 మధ్యలో పరిగెట్టి ఉంటాడు రా. స్ప్రింట్, ప్యూర్ స్ప్రింట్. అమ్మా అసలు దిస్ ఈస్ ద థింగ్. You need to rotate and rotate and rotate. నీకు ఈక్వాలిటీ చూపినా ఇది ఈక్వాలిటీ. వాష్రూమ్లు ఏంటారు ఎంత పాష్ గా ఉన్నాయి. ఎవడరా ఈడు ఆర్టిస్ట్ అసలు. టెంపుల్ రన్ ఎంట్రీ గేట్ రా అది. ఏంట్రాయల్లో ఇలా అట్లేందా తీసాడు రా. అరే అన్ని హిడెన్ జెమ్స్ రా. అవునే ఏం చేస్తాం. కూర్చున్నాం పదా. అదే
ఇవి పట్టించుకోకండి, దాని వెనకాల ఉన్న విషయాన్ని పట్టించుకోండి అంతే. ఒకటి ఏది జరుగుతుంటే అదే కనపడుద్ది. సూపర్, నాకేదో బాగా నచ్చింది. ఎలాంటి ఆటలు అలా కవర్ చేయాలనిపించిందిరా మీకు? ఎవడివో తెలీదు, చాలా బాగా నాకు అన్ని వాటిలో ఒక్కడే గీసుంటాడు, ఒకే స్టైల్లో ఉన్నా. సూపర్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. పిక్నిక్ స్పాట్ చేసేస్తున్నారు. లిటరల్లీ కాళ్ళు లాగేస్తున్నాయి. నిన్న తిరుపతి దర్శనం అయ్యేసరికి మార్నింగ్ 11 o'clock క్యూలోకి వెళ్తే ఈవినింగ్ 5 బయటకు వచ్చాం. ది నెక్స్ట్ డే వితౌట్ స్లీప్ అలీబై డ్రైవింగ్ గిరి ప్రదక్షిణలో. కంప్లైంట్ చేయకూడదు కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు, మూసుకొని చేద్దాం. రే సైకో నా కొడుకల్లారా, మరి ఇలా ఉన్నారంట మీరు? కూర్చోరా, కూర్చో. Another quick stop. Yama Lenga. స్కూటీ మీద అఫీషియల్ గా అడుగుతున్నాడు ఆయన, మామూలు అఫీషియల్. మనం ఏం తినలేదు కదా. Sorry. ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్. అంటే జస్ట్ ఆగడం లేదు, అప్పుడప్పుడు ఆగాలి కదా. ఆగచ్చు, కూర్చోకూడదు దేవుడి గుడిలోనే మళ్ళీ నడు. మోటివేషన్. అరే ఇట్లా ఎక్కడ ఆగుదా? ఏ గుడి? నెక్స్ట్ 4th స్టాప్. ఉదయం 7 అని అడుగుతున్నారా? ఇటాచి ఫ్యామిలీ. పౌరాలా? ఫుడ్ పెట్టారు అందుకని ఇటాచి వచ్చాడు. అయ్యో, అలా వాటి మధ్యలో నడుద్దాం. ఎలివేషన్ అబ్బో. మేము ఉన్న పొజిషన్ కి పక్క సందులో మా ఇల్లు అయితే మడి ఖచ్చితంగా వెళ్ళాలి. ట్రై చేసుకుంటున్నారుగా వ్యూ, మాకు చెప్పకుండా.
అయ్యో తిన్నాక తెచ్చుకున్నా అనుకుంటున్నాను. ఏంట్రా చెప్పు, చెత్త వాళ్ళ దగ్గర నువ్వు పెట్టినందుకు ఏమవుతుందా? రెండింటికి మాత్రమే కొమ్మలు, వేటికి లేదురా. ఆ రెండింటికే కొమ్ములు నుంచి లోపల పులుసు పాత్ర ఊరుకోరా. మా ఐడియాని కాపీ కొట్టేశారు ఫ్రెండ్స్. ఇందాడే అనుకుంటున్నా ఎక్కడ మసాజ్ చైర్లు పెడితే ఉంటుంది చూడు అని. ఇలా సాంగ్ పెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సూర్యలింగం, సూర్యుడు లోపలికి ఎక్కడ వచ్చేస్తాడు అని చెప్పి కేజీలు వేశారు. ఏంటది? మొత్తం తెలుగులో రాసింది. మనిషి ఉన్నాడా లేడా కమెంట్ చేయండి. నేను ఎవడో అనుకుంటున్నారు, ఎవడో చూస్తాడు. మనమే బెస్ట్. రేకులు తీసుకుంటే ఒక్క నీళ్ళు పక్కనే కిందకు వచ్చినాడు రా. ఆ కాళ్ళు ఎవరయ్యో కమెంట్ చేయండి. ఆడికి పిచ్చి కాదు, ఎక్కేసింది పూర్తిగా. వదిలేసారా? 20 రూపీస్ అంట 5 minutes కి. 10 రూపీస్ ఎక్కావా? నా కొడుకు అదే తెలీదు కదా. వద్దులే, ఇప్పుడు తినే పరిస్థితిలో లేవు. అంటే అక్కడ బ్యానర్ లో ఫోటో చూస్తున్నావురా, ఒరే నిజంగా మనిషా కాదా అని చెప్పి మాట్లాడుకుంటున్నావు. నేను అక్కడే ఉన్నా, వీడు చూసి నవ్వుతున్నాడు. ఏం నవ్వుతున్నాడు, ఏం చూస్తున్నాడు? తీరా చూస్తే ఇలా అంటున్నావు, ఇలా అట. ఏంది దీని అర్థం ఏంది? అయిపోయింది నా బిడ్డ. ఉడికినాయి కాళ్ళు. అడిగి కావాలనే పెట్టాడు, ఇది మాత్రం కావాలనే పెట్టాడు. షాడోలు కనపడతాయి చూస్తారా, అవన్నీ రాళ్ళు. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అంటే ఏదో అనుకున్నా. రాళ్ళు తీరిపోతుంది. ఎండ పిడి 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 పీకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆడు హెవీగా రెడీ అయ్యి రీల్స్ పెడదామని వస్తే లేదు, ఒక్కల మీద నడుతున్నాం ఫ్రెండ్స్ అందరం. రెండో కాలు పని చేయట్లా. ఆయన చెప్పాడు ఒకసారి ఏంట్రా, ఒక్కసారి నడిచి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే మనిషి చచ్చిపోతినట్టు అవుతాడు. అది నిజంగానే హెచ్చరించాడు. బతికినట్టు అవుతాడు. అవసరమా మనకి సోషల్ మీడియా చూడొచ్చా, ఇన్స్టాగ్రామ్ వాడచ్చా? చాగండి వినొచ్చా? చూసాము సైలెంట్ ఉన్నా, మేము రీల్స్ చేయాలి, రీల్స్ చేద్దాం అంటే ఖర్చు కట్టాం. పంచి ఒకటి మంది తొలం రాసులు పోయింది వాళ్ళకి. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. కొన వదలవా? తమిళ అయితే అది అమ్మో, ఒక కొండ చూపిస్తే నాకు ఇది 3వ కొండ, అదో 4వ కొండ. ఇన్ని కొండలు కనిపించి బొట్ట బొట్ట ఉన్నాయి. ఒకటే అది ఒక్క ఫ్రేమ్ లో 3 తెప్పలు.
స్టార్టింగ్ వీడియో తీసావు కానీ స్టార్టింగ్ వీడియో తీసా నాకు నీతో సంబంధం లేదు. నేను వెళ్ళిపోతాను. 100 మీటర్లు పిచ్చి పీక్స్ కు ముదిరింది. నడిచి వాడు నరాలు తెగిపోయింది. అన్న అట్టుగా ఇది ఎంత వాయులింగం. కళ్ళు కందిపోయినాయి అయ్యా. పేర్లు చెప్తే ఒప్పుకోలేదండి, చదివేసుకుంటారు. చెప్పక్కల్లా మీకు తెలిసే ఉంటుంది. రెండు వికెట్లు అవుట్, 2 నాకౌట్లు. కానీ వికెట్లు నిలబెట్టి మళ్ళీ తీసుకొచ్చాం. అది అది అలా ఉంటుంది అనిపిస్తున్నాడు. అమ్మా ఎవరిని పిలిచినా నన్నే పిలుస్తున్నట్టు ఫీలింగ్. అంతే, ఎక్కువ నడవటం వల్ల పిచ్చిదాకా. ఏం కావాలంటే వీడియో చూపుదా. అంత ఈజీ కాదమ్మా. జాగ్ ఎందుకు చేస్తున్నావా? నొప్పులు తెలియకూడదు. వెళ్ళిపోవచ్చు. పేషెన్స్ ని ఇంచుమించుకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో సౌండ్లు వస్తాయి, ఏం కాదు, పడించుకోకండి. ముందుకి పోతూ ఉండాలి. ఏ సన్యాలింగం. వెళ్ళిపోతున్నాడు ఎవరు కాడు, ఎవరు పడిపోతుంది. సమాధానం ఇవాళ అర్థం కావట్లేదు. ఎక్సిలేటర్ మీద కాలంలో పట్టడం నాకు భయం వస్తుంది. మిడిల్ ఫింగర్ మొత్తం వాసిపోయింది నాకు. చూడు ఇదిగో. ఎనర్జీ వస్తుంది, డ్రాప్ అయిపోతుంది, వస్తుంది, డ్రాప్ అయిపోతుంది. చూద్దాం. నమశివాయ. నేనే దేవుడా, చూస్తున్నాం. ఉంటాయిలే, తాగు. ఫ్యాన్ అయిపోయావా? 10 రూపీస్ కావాలంటారు. అంత దూరంలో ఉంటాయి అలా. రే మధ్యలో బ్యానర్ మీద ఉంది చూడు, రైట్ సైడ్. మెట్ట మధ్యాహ్నం ముక్కలు ముక్కలు అయిపోతున్నాం అయ్యా. చేసా వచ్చేసాం సార్. ఓం నమః శివాయ. ఒక్కొక్కరికి ఆరిపోయింది మొత్తం, పులుసు ఆరిపోయింది.
ఆల్రెడీ లోపల. నీకు వీడియో పెట్టను, నాకు తెలిసేది. బాయ్. దేవుడు మాత్రం చూపించాం. దేవుడు అక్కడే ఉన్నాడు. రైట్. అదిగో 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 ఆంటీ వచ్చే రూమ్ కరెక్ట్గా అక్కడ. చేస్తున్నా. ఆంటీ పడిపోయిందా? తిరుగు. పరిగెట్టండి, ఎండలో కాలుతా ఉంటాం. రెండరన్నా కొరకల్లారా? ఎవర్రా నువ్వు? ఎంత పెద్ద ప్రాబ్లం రా. ఇంకెవడైనా అయ్యి ఉంటే బెదిరి చచ్చి ఉండేవాడు. అలా రన్నింగ్ చేస్తూ ప్రాబ్లం సాల్వ్ చేసావురా. అలా బయటికి రాని ఇదంతా హడావిడి. ఎక్కువ టెంప్ట్ అయ్యి గవాల్లో కొనేకండి. ముందు బేరం, తర్వాతే ఐటమ్. అలా అలా ఫిక్స్ అవ్వండి ఎప్పుడైనా. సరే బండి నీ బండే అనుకుంటారు ఎవడైనా. అండర్ సర్చింగ్ ఫర్ రూమ్. రూమ్ లేదు, ఆల్రెడీ సర్చ్డ్ ఫర్ రూమ్. అమ్మని అమ్మ కాలిపోతుంది. ఇలా అయితే ఇప్పుడు వెళ్తారా? అవి కొంచెం కాళ్ళ నొప్పులు తగ్గినాయి రా, ఒప్పుకో. కొన్ని కాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఏమో నువ్వు బోండాలు ఒప్పుకున్నావు, నాకు మర్చిపోకు బోండాలు. ఆల్రెడీ దొరికేసిన రూములు ఎత్తుక్కోబోతాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు జోలో. ఈరోజు జరిగిన దరిద్రాలు ఏంటంటే బాగా మొండి పెట్టారు మా వాళ్ళు. అదొకటే దరిద్రం, ఇంకేం లేదు. బాగా మొండి చేశారు అప్ప. అప్పుడు దాకా అంతా బాగానే ఉంది. వీళ్ళు చేసి మొండికి చిరాకు వచ్చింది. ఎక్కడ దాహత తీర్చుకోవాల్సిన టైం వచ్చింది అన్నమాట. అమ్మో మన వాళ్ళు వెళ్ళారు త్వరగా. తమిళ కష్టాలు 30 3030. ఆంటీ ఐరన్ మ్యాన్ లవర్ ఏమో 3000 వేస్తుంది డైరెక్ట్. డిస్కౌంట్ నల్లారిక అదొకటే వచ్చు. తెలుగు పక్క ఆంధ్ర. అతుక్కుపోతున్నాయి కాళ్ళు. సబ్స్క్రైబ్ షై లాంటి వదిలేండి. మనం చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకున్నా తరగంది కాదు వాడు బాధ. ఇంకేం చేస్తాం? అసలు అది
చిరాకు పెట్టిస్తాను అదే ఎడు అదే అర్థం వేము అంత ఇష్టం ఇచ్చానుకున్నా అసలు ఈరోజు కాదు నాకైతే కాలిపోయిందిలే. పడేశాడు. ఇది తెనాల్లో కాదు, అరుణాచలంలో. ఇది ఎవడో కాదు, మనూకే మా పంచులే. ఊరికే అలా ఈవినింగ్ రైడ్ కాఫీకి వెళ్ళొద్దామని. రూమ్లు అన్నారు, గది చెప్తున్నారు. రే ఇక రూములు రా. రూమ్ పైన ఉంది, వాళ్ళు వికెట్ చేస్తున్నారు. అంతరం ఏసీ రూమ్, అంతలో మాకు కూర్చోండి. లక్కీ ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి.